కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రశ్నించినందుకు తనపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని వైఎస్ఆర్పీసీ అధికారి ప్రతినిధి ఆర్ఏ శ్యామల ఆరోపించారు. మద్యం తాగి డ్రైవింగ్, హైవే బెల్ట్ షాపులపై ప్రశ్నించడమే తన నేరమని ఆమె తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీయడమే లక్ష్యమని ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కర్నూలులో ఆమె మాట్లాడుతూ ఈ చర్యలకు భయపడకుండా ప్రభుత్వంపై పారదర్శకంగా పోరాటం కొనసాగుతుందన్నారు. కర్నూలు సమీపంలోని లక్ష్మీపురం వద్ద బెల్ట్ షాపులు ఉన్న వారికి ఎందుకు నియంత్రణ చేయలేదని ప్రశ్నించామని, వీటికి సమాధానం చెప్పే దమ్ము లేక తమపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎస్, మీ అందరికీ తెలుసు, కర్నూలులో పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం 10 క్వశ్చన్లు అడిగాం వాళ్ళని, ప్రస్తుత ప్రభుత్వాన్ని. అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది. వాళ్ళకి దాని మీద సమాధానం లేక కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు, మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు, ఒక కేసు అయితే నమోదు చేశారు. మనకు 1వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే. సో వారు కూడా ఎంతసేపు బయట ఉండి వెయిట్ చేయడం జరిగింది. ఎస్, పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చెప్పాము. ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 10 ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అక్కడ పోలీసులు అడగడం జరిగింది. నేను అందులో సో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అనే ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు. ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదా మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి. ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగం ఇది. కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏమైనా చెప్పగలరా? బూతులు ఏమైనా ఉన్నాయన్న ఇందులో? ఏం లేవు కదా. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా? క్వశ్చన్ చేస్తున్నాం మనం. సమాధానాలు ఉంటే చెప్పొచ్చు వాళ్ళు. అవి చెప్పకుండా కేసులు పెడుతున్నారు. హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు? 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉందా లేదా? ఈ పాయింట్ లో ఆ 2 సార్లు షాప్ లో లిక్కర్ కొన్న తర్వాత మళ్లీ మరో చోట లిక్కర్ కొన్నారు. ఆ మత్తు వల్ల తన ప్రమాదానికి గురవడం, దీనివల్లే బస్ ప్రమాదం జరగడం వాస్తవం కాదా? లక్ష్మీపురం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాప్లు అన్నది నిజం కాదా? రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత QR కోడ్ తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన QR కోడ్ లో వీడియోలో QR కోడ్ చెకింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు, పాటించారా? లిక్కర్ షాపులు నిర్వహించేది గవర్నమెంటే, టీడీపీ వాళ్లే. బెల్ట్ షాపులు పెట్టి అమ్మే టీడీపీ వాళ్లే. అలాంటప్పుడు ఎవరు QR కోడ్ స్కాన్ చేస్తారు? ఇవి నేను అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ లో ఏం తప్పుంది? మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్స్